శుక్లపక్షంలో వచ్చేటువంటి చతుర్థి నాడు గణపతిని పూజిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, అదే కృష్ణపక్షంలో అంటే సంకష్ట చతుర్థి ఉన్నటువంటి రోజున గణపతిని పూజిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి చాలా చక్కగా వివరంగా తెలియజేశారు. ఈ రోజుల్లో చాలా మంది కూడా సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తున్నారు. ఆచరించేటువంటి వారికి దాని మీద నిష్ఠ మరింత పెరగడానికి, ఆచరణ చేయడానికి అవకాశం లేనటువంటి వారు అంత పుణ్యాన్ని కూడా పొందటానికి తినడా కూడా ఆ సంకష్ట చతుర్థి నాడు వినవలసినటువంటి వ్రత కథని మీ అందరూ కూడా తెలియజేస్తూ వస్తున్నారు. ఆ క్రమంలో ఈ మన మాసంలో అంటే ఈ పురుషోత్తమ మాసంలో అధిక మాసంలో వచ్చేటువంటి సంకష్ట చతుర్థి వ్రతాచరణ చేయటం వల్ల ఎటువంటి ప్రయోజనం కలుగుతుందని చెప్పని మనకి ముగ్గురు పురాణం తెలియజేస్తుందో అదంతా కూడా వివరిస్తాను. కనుక ఈ కథ విన్నంత మాత్రం చేత గణపతి అనుగ్రహం కలుగుతుంది. దీనిలో ఫలశ్రుతి కూడా ఉంది కనుక శ్రద్ధగా వినేటువంటి ప్రయత్నం చేయండి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రైవతము అనేటువంటి ఒక నగరం ఉండేది. దీన్ని ధర్మదత్తుడు అనేటువంటి రాజుగారు పరిపాలన చేస్తూ ఉండేవారు. ఈయన సుగుణాల రాశి ప్రజలందరినీ కూడా కన్నబిడ్డలలాగా చక్కగా పరిపాలన చేస్తూ ఉండేవాట. ఐశ్వర్యానికి లోటు లేదు, చక్కటి భార్య, మంచి సంతానం, దేంట్లోనూ కూడా ఈయనకి ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు. కానీ ఈయనకి హఠాత్తుగా జలోదరం అనేటువంటి రోగం వచ్చింది. ఈ జలోదర వ్యాధి తగ్గడం కోసం అని చెప్పని రకరకాలైనటువంటి పుణ్యకార్యాలు, దాన ధర్మాలు ఇవన్నీ కూడా చేశాడు. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలండి. పురాకృత పాపం వ్యాధి రూపేణ పీడిత. మనకి ఏదైనా అసలు ఒక అనారోగ్యం వచ్చిందంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపమే ఈ వ్యాధి రూపంలో వస్తుంది అని చెప్పని శాస్త్రం మనకి చెప్తోంది. అందుకని ఈ వ్యాధి తగ్గాలి అని అంటే అప్పుడు పాపం తగ్గాలి. పాపం తగ్గాలంటే పుణ్యం యొక్క వృద్ధి కావాలి. పుణ్యం యొక్క వృద్ధి కావాలంటే రకరకాలైనటువంటి దాన ధర్మాలు, సత్కర్మలు, లేకపోతే పూజ, పునస్కారం ఇట్లాంటివన్నీ చేయాలి. ఇట్లాంటివి అనేకం చేసేట ఆ రాజుగారు. అయినా ధర్మదత్తుడికి ఆ జలోదర వ్యాధి తగ్గలేదు. ఒకానొక సందర్భంలో ఇన్ని పూజలు చేసిన పుణ్యం చేత కావచ్చునేమో ఆయనకి అష్టావక్ర మహర్షి కనబడ్డాడు. ఆయనకి 8 వంకరలతో ఉండేవాట. అందుకని ఆయనకు అష్టావక్రుడు అని పేరు. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడి అడిగాడు, అయ్యా నాకు అసలు ఎందుకు ఈ వ్యాధి వచ్చింది, వ్యాధి పోవాలంటే నేను ఏం చేయాలి అంటే అప్పుడు ఆ ఋషి చెప్పాడు, నాయన నీ రాజ్యంలో సంకష్టహర చతుర్థి వ్రతం అనేది అసలు లుప్తం అయిపోయింది. అసలు ఆ వ్రతాచరణ చేస్తున్న వాళ్ళు ఎవరు లేరు. ప్రజలు చేసేటువంటి పాపాలన్నీ కూడా రాజుగారినే ఆశ్రయించుకొని ఉంటాయి కనుక ఈ వ్రతం లుప్తమైనటువంటి కారణం చేత నీకు ఈ వ్యాధి కలిగింది. కనుక నీకు చక్కటి గణపతి మంత్రాన్ని ఉపదేశం చేస్తాను. దాన్ని అనుష్ఠానం చేస్తూ గణపతి తత్వాన్ని బాగా భావన చేసుకుంటున్నటువంటి వాడివై నిత్యం చక్కగా గణపతిని పూజిస్తూ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని నువ్వు ఆచరిస్తూ నీ యొక్క రాజ్యంలో కూడా ఆచరింపజేస్తూ వచ్చినట్లయితే నీకు ఈ వ్యాధి పోతుంది అని చెప్పాట. సరేనని చెప్పని ఒప్పుకున్నాడు రాజుగారు. అదే ప్రకారంగా మంత్రోపదేశం తీసుకున్నాడు. నిత్యం గణపతిని పూజించాడు. సంకష్టహర చతుర్థి వ్రతాన్ని తాను ఆచరించడమే కాక తన రాజ్యంలో అందరి చేత కూడా ఆచరింపజేశాట. ఆయనకున్నటువంటి వ్యాధి పోయింది. అంటే ఇక్కడ మనం గమనించవలసిన కథలో ఏంటంటే అసలు లుప్తమే అయిపోయిన రాజ్యంలో అన్నారు. అంటే ఎవ్వరూ చేసేవాళ్ళు లేరు. ఒక్కళ్ళైనా సరే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించేటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఆ ఊరు బాగుపడుతుంది.